హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు తెలిసిందే ఐబొమ్మ ఇమ్మాడి రవి అరెస్ట్ అవ్వడం, ఇప్పుడు అతను కస్టడీలోకి తీసుకొని ఇంట్రోగేషన్ కూడా చేయడం, ఇవాళే సినిమా ప్రముఖులతో అందరితో కూడా ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది. సో ఇమ్మాడి రవి అరెస్ట్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి ఇప్పుడు అప్కమింగ్ ఫిలిమ్స్ పైన దీని ప్రభావం ఏ విధంగా పడబోతుంది? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సో ఎప్పటి నుంచో కూడా సినిమా వాళ్ళందరూ కూడా పైరసీ వల్ల సినిమాలు చనిపోతున్నాయి, ఈ పైరసీ భూతాన్ని ఆపాలని చెప్పేసి వాళ్ళు కోరడం, కొన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఈ ఐబొమ్మ పైరసీ చేస్తూ సినిమాని లీక్ చేయడం జరిగింది. అతన్ని ప్రధానమైన వ్యక్తిని అరెస్ట్ చేశారు, ఈ సైట్ ని కూడా బ్లాక్ చేసేసారు. మరి ఈ అంశాన్ని ఎలా చూడాలి? మరి మున్ముందు సినిమాల మీద ఇది ఎలా ప్రభావం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడైతే బయట టెక్నాలజీ ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీకి ప్రమాదం కూడా వచ్చింది. ఓకే, సినిమాలు నాకు బాగా గుర్తు, VHS క్యాసెట్ రూపంలో లీక్ అయ్యాయి. సేమ్ డే మార్కెట్లోకి వచ్చేది. అవి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక VHS ఒక టీవీ పెట్టి ప్లే చేసేవాళ్ళు. చాలా ప్రమాదాన్ని, ఒడిదొడుకుల్ని ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదుర్కొంది. క్రమక్రమంగా హై క్వాలిటీ VHS వచ్చి కూడా సినిమా కలెక్షన్లు చావు దెబ్బ కొట్టింది. ఆ తర్వాత CDలు, DVDలు ఇలా కూడా వచ్చాయి. ఇది ఒక ఇండస్ట్రీకి పెద్ద సమస్య అయ్యి ఇండస్ట్రీ కలెక్షన్ల అంటే సినిమాల కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం చూపెట్టి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొనే విధంగా చేసింది. దీనికోసం తెలుగులో హైదరాబాద్లోనే ఫిలిం ఛాంబర్ ఒక పైరసీ సెల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఎక్కడ కంప్లైంట్ వచ్చినా పోలీసుల సహకారంతో వాళ్ళు ఎదుర్కొనే ప్రయత్నాలు చేసి కొంతమేర వాళ్ళు కృషి చేశారు. చాలా చోట్ల ఇలా పైరసీ చేసే వాళ్ళను పట్టుకున్నారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ పేరుతో విదేశాల్లో ఉండి లేదా పొరుగు రాష్ట్రాల్లో కన్నడ లేదా తమిళనాడులో ఉండి కూడా పైరసీ ఆడియో వీడియోను మార్కెట్లో పెట్టేస్తున్నారు. మరి చాలా వాటికి మనం బయట యూట్యూబ్లో ఏదైనా అప్లోడ్ చేసి చిన్న మ్యూజిక్ పెట్టేస్తే దానికి స్ట్రైకులు పడుతుంటాయి. మరి సినిమాలు పెట్టి పాటలు మొత్తం పెడితే మరి వాటికి ఎందుకు స్ట్రైకులు పట్టవు, వాటిని ఎందుకు బ్లాక్ చేయరో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇకపోతే ఇండస్ట్రీకి ఒక సమస్యగా మారిన ఐబొమ్మ కావచ్చు లేదా మరొకటి కావచ్చు, దీని మీద ఇండస్ట్రీ చాలా సీరియస్గా ఉంది. ముఖ్యంగా హైదరాబాదు నగర కమిషనర్గా సజ్జనార్ గారు రావడంతో ఇండస్ట్రీకి కొద్దిగా ఆశాజనకంగా వచ్చింది. ఎందుకంటే ఆయనకు సినిమా వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. తమ సమస్యను చెప్పుకుంటే సజ్జనార్ గారు వెంటనే స్పందిస్తారు కూడా. ఆ విధంగా ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ కాకుండా ముందు కూడా చిరంజీవి విషయంలో కూడా తన ఒక కోర్టు ద్వారా ఆయన ఆదేశాలు కూడా తెచ్చుకున్నాడు, తన పేరు దుర్వినియోగం కాకుండా. అందులో కూడా సజ్జనార్ గారి సహకారం ఉంది. తాజాగా ఒక బిగ్ బ్రేక్ అంటారు కదా టీవీలలో, బ్రేకింగ్ న్యూస్, బిగ్ బ్రేక్ అని. అలాంటి బిగ్ బ్రేక్ అనేది ఐబొమ్మ. ఐబొమ్మలో హై క్వాలిటీ సినిమాలు పెట్టడం, దానికి వ్యూవర్షిప్ కూడా ఎక్కువ ఉండడం జరిగింది. సక్సెస్ సినిమాలకు వచ్చే సమస్య ఇది. చిన్న సినిమాలకు ఎలాగో జనం థియేటర్కు రారు, అంత పైరసీగా వెబ్సైట్లో చూసే అవకాశాలు కూడా తక్కువ. ఇది ఒక కుదిపినట్టుగానే. అతను ఎవరు, రవి వెనక ఉన్నది ఎవరు, ఆయనకు సినిమాలు ఎలా వస్తున్నాయి, ఎవరి సహకారం లేకుండా అయితే ఇంత క్వాలిటీ సినిమాలు ఆయన అప్లోడ్ చేయలేడు. కాబట్టి ఆయన వెనక ఉన్న వ్యక్తులను కూడా ఎవరు అనేది త్వరలోనే బయటకు వస్తుంది. దీనివల్ల ఇమ్మీడియట్లీ అయితే పరిశ్రమకు ఉపయోగమే. అంటే ఏది కూడా నెట్లో దొంగచాటుగా వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో ఇప్పుడు రేపు డిసెంబర్లో మనకు బాలకృష్ణ సినిమా కూడా వస్తుంది, ఆ తర్వాత రామ్ పోతినేని సినిమా వస్తుంది. ఇవైతే ముందు సేఫ్ అయినాయి. అయితే ఐబొమ్మను కంట్రోల్ చేస్తే మరి బి బొమ్మ, సి బొమ్మ అని రావని మనం చెప్పలేం. ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసే వాళ్ళు ఏ రూపంలో అయినా పుట్టుకొస్తుంటారు. వీళ్ళని కంట్రోల్ చేయగలగడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. ఐబొమ్మను రవిని పట్టుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఒక స్టేజ్లో వాడే ఛాలెంజ్ చేశాడు, నన్ను పట్టుకోండి అన్నట్టుగా. ఏదైనా ఒక దురుద్దేశాన్ని ఆపాదించుకొని, మంచి తెలివైన పిల్లగాడని నేను చదివాను అందులో. అలాంటి వాళ్ళు, తెలివైన వాడు క్రిమినల్గా మారితే వచ్చే సమస్య ఇది. గతంలో ఈ పైరసీ కోసం అంటే VHS క్యాసెట్ రూపంలో లేదా CD రూపంలో వచ్చినప్పుడు బెంగళూరులో కొందరు వ్యక్తులు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బీహార్ నుంచి వచ్చాయి. బీహార్లో ఒక థియేటర్ నుంచే క్యాసెట్ వెళ్తున్నాయని అన్నారు. కొన్ని సినిమాలకు కోడ్ ఇచ్చేవాళ్ళు, ఎక్కడ రికార్డ్ అయిందో దొరకబట్టేవాళ్ళు. ఇవన్నీ కట్టడి చేసినా బయటకు వచ్చింది. ఈ మధ్య మనకు కూకట్పల్లిలో బ్రహ్మరాంబ థియేటర్ సంథింగ్ థియేటర్లో ఒక అబ్బాయి
ఒక ఒక సీట్లో కూర్చొని హై రెజల్యూషన్ కెమెరాతో షూట్ చేశాడు. ఇవన్నీ పైరసీలే. ఒక ఐబొమ్మని మాత్రమే పట్టుకుంటే లాభం లేదు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కట్టడి చేయగలిగితే సినిమా కొద్దిగా హెల్ప్ అవుతుంది. పైరసీ రాకుండా ఉంటే కొద్ది సినిమా రెవెన్యూ పరంగా కొద్దిగా బెనిఫిట్ పొందుతుంది. ఇది ఒక పెద్ద మలుపు. మరి దీని మీద పోలీసులు ఏమి యాక్షన్ తీసుకుంటారు, ఇలా దొంగచాటుగా పైరసీ చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుంది అనేది కూడా పోలీసు డిపార్ట్మెంట్ జనాలకు తెలియజేయాలి. ఓకే, కానీ సార్ ఇలాంటి రవి వాళ్ళు తయారవ్వడానికి కారణం మరెవరో కాదు, సినిమా ఇండస్ట్రీ చేసుకున్న తప్పే అని కూడా అంటున్నారు. ఎందుకంటే టికెట్ రేట్లు పెంచడం ఒకటి, థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంచకపోవడం రెండు, ఇటువంటి అంశాలే ఈ విధంగా రవి ఇలాంటి వాళ్ళు తయారవ్వడం, ఫ్రీగా సినిమాలు పెట్టడంతో వాళ్ళు కూడా ఇక అంత థియేటర్కి ఏం వెళ్తాం, అంత రేట్లు ఉన్నాయి, మల్టీప్లెక్స్లోకి వెళ్తే ఆ పాప్కార్న్ కొనలేక చచ్చిపోవాలి, సో అందుకని చెప్పేసి ఇలా క్లియర్గా పెట్టేస్తున్నారు, ఇంటి దగ్గర చూసుకుందామని ఒక ఒపీనియన్కి వచ్చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళని తయారు చేస్తున్న సినిమా ఇండస్ట్రీ అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సార్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి మొత్తం ఆపాదించడం సరికాదు. ఒక సినిమా ఇప్పుడు మనం ఎన్నో సినిమాలు చూసాం, బాహుబలి కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ సినిమా, రామ్ చరణ్ సినిమా, మహేష్ బాబు సినిమా, ప్రభాస్ సినిమా, ఇవన్నీ థియేటర్లో రన్ అయినాయి కదా. ఒకరోజు కాదు 100 రోజులు ఆడిన సినిమాలు కూడా మనకు ఉన్నాయి. ఒక 30 పైగా కేంద్రాల్లో 50 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. సినిమా చూసి ఎంజాయ్ చేయడం అనేది థియేటర్ అనుభూతే గొప్పది. ఒక కామన్ ఆడియన్గా ఆలోచిస్తే ఇంట్లో టీవీ పెట్టుకొని అందులో సినిమా చూడడంలో వచ్చే ఎంజాయ్ ఉండదు. ఏదో కొత్త సినిమా చూసాము అంటూ ఫోన్ చేసి 10 మంది మిత్రులకు చెప్పుకోవడానికి తప్ప అనుభూతి నీకు ఎప్పుడూ రాదు. బాహుబలి లాంటి సినిమా చూడాలంటే నువ్వు ఐమాక్స్ తెర మీద చూస్తేనే అందులో నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు, అంతే కదా. అలాగే మన అభిమాన హీరో ఎవరైనా కానీ వాళ్ళను మన స్క్రీన్ మీద వాళ్ళ డ్యాన్సు ఫైటు ఎంజాయ్ చేయాలంటే, ఒక అభిమానిగా సాటిస్ఫాక్షన్ చేసుకోవాలంటే థియేటర్ అనుభూతే గొప్పది. అందుకే థియేటర్ వ్యవస్థ ఇంకా ఉంది. ఈ మల్టీప్లెక్స్ల పేరుతో కొత్త థియేటర్లు వస్తున్నాయి. మీరు అన్నట్టు పాప్కార్న్ కావచ్చు, టీ కావచ్చు, మరొకటి కావచ్చు, వాటి ధరలు ఎక్కువ ఉన్నమాట వాస్తవం. దానివల్ల ఆ సగటు ఆడియన్ ఇబ్బంది పడుతున్నాడు అనేది కూడా వాస్తవమే. ఇదే విషయం ఇటీవల సుప్రీంకోర్టు కూడా పేర్కొంది. దీన్ని కంట్రోల్ చేస్తే, అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని థియేటర్లో నువ్వు క్రియేట్ చేయగలిగితే తప్పకుండా ఆడియన్ థియేటర్కి వస్తాడు. ఇవి కూడా కంట్రోల్ చేయకుండా, టాయిలెట్స్ నీట్గా ఉంచకుండా, థియేటర్ సిబ్బంది మిస్బిహేవియరు, మనం ముందు వెళ్ళగానే పార్కింగ్ ఫెసిలిటీ ఇవ్వకుండా అక్కడే ఇబ్బంది పెట్టడం, ఇలాంటి చిరాకు కలిగించే సమస్యలు వాస్తవంగా ఉన్నాయి. దీనివల్ల సినిమాకి పోవాలన్న మూడ్ కూడా పోతుంది. అదే టైంలో ఆడియన్ ఇంటి నుంచి నేరుగా థియేటర్ రావచ్చు అనే ఫెసిలిటీ బుక్ మై షో ద్వారా నీకు టికెట్ బుక్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. అంటే నువ్వు వచ్చి క్యూ కట్టి అందులో చేయి పెట్టి డబ్బులు ఇచ్చి ఈ ఫెసిలిటీ కూడా పోయింది. ఆ సుఖం కూడా అలవాటు చేశారు ఇండస్ట్రీ వాళ్ళు. కాబట్టి కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. ముఖ్యంగా ఈ పాప్కార్న్ ధరలు అనేది నేను చాలా కాలంగా విన్నాను. ఈ విషయం ఇండస్ట్రీకి కూడా తెలుసు. కానీ వాళ్ళు బెనిఫిట్ కోసం, కొన్ని డబ్బుల కోసం క్యాంటీన్ వాళ్ళకి అద్దెకి ఇచ్చేసి ఆ దోపిడిని నివారించలేకపోతున్నారు. ఇండస్ట్రీ కూడా ఈ విషయంలో మేల్కోవాలి, కంట్రోల్ చేయగలగాలి. ఒకసారి మనం ప్రెమిసెస్ కు ఎంటర్ అయ్యాక మనకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీ మీద ఖచ్చితంగా ఉంది. ఓకే సార్, ఇంకొక కారణం కూడా ఈ విధంగా పైరసీ వైపు జనాలు చూడడానికి ఉంది సార్. అదేంటంటే మామూలుగా ఇప్పుడు ఒక వీక్ లో 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి సార్, పెద్ద హీరోలే అనుకుందాం. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి సినిమా 4 సినిమాలు చూడాలనుకుంటే ఇప్పుడు 4 ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఒక్కొక్కటి నెలకు 150 ఉంటాయి సార్. దీనికి బదులు ఐబొమ్మలు చూసుకుంటే అయిపోద్ది కదా, 4 సినిమాలు ఫ్రీగా వచ్చేస్తున్నాయి అన్న ఒపీనియన్ లో కూడా ఉన్నారు సార్. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కువ సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతున్నమాట వాస్తవం. మీరు టీవీలో ఐబొమ్మలు అన్నారు. ఐబొమ్మ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? నెట్ ద్వారా. నెట్ ఫ్రీగా వస్తుందా? నెట్కు డబ్బులు కట్టాలిగా. ఇప్పుడు 5G వచ్చింది సార్, ఫ్రీగానే కదా. అలాగే టీవీలో మనం చూడాలంటే కూడా టీవీ ఛానల్స్ అన్ని చూడాలంటే దానికి డబ్బులు కట్టాల్సిందే కదా. 20 రూపాయలు, 30 రూపాయలు, కొన్ని సినిమా ఛానల్స్ అయితే 60 రూపాయలు కూడా ఉన్నాయి. అలాగా అయితే ఈ 5 సినిమాలు రిలీజ్ అయితే 5 సినిమాలు చూడాలని నువ్వు అనుకున్నప్పుడే సమస్య. 5లో నువ్వు రేటింగ్ చూసుకుంటావు కదా, 2.5, 3.5, ఆ ఛాయిసే చూసుకుంటావు. అంత ఆతృత ఎందుకు? ఒకేసారి ఒక్కొక్క సినిమా 3 గంటలు వేసుకున్నా 15 గంటలు నువ్వు ఎంటర్టైన్మెంట్కు కేటాయించే తీరిక ఉందా నీకు? అలా ఐబొమ్మల ఫెసిలిటీ ఎందుకు చూస్తారంటే, నిద్రపోతూ చూడొచ్చు, చెద్దల్లో అది ఫోన్ పెట్టుకొని చూడొచ్చు, కూర్చొని చూడొచ్చు, నెట్ ల్యాప్టాప్లో చూడొచ్చు,
అదే తప్ప అంత మించి ఆనందం ఏం కనబడుతుంది? సినిమా చూశామన్న ఫీలింగ్ ఇదే చూడొచ్చు. ఇదే కాదు మనకు వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్, పాత సినిమాలు, పాత మ్యూజికల్ పాటలు ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు నీ మ్యూజిక్ వాడుకుంటే నువ్వు స్ట్రైక్ చేస్తున్నప్పుడు నీ సినిమా వాడుకుంటే నువ్వు ఎందుకు వేయట్లేదు అక్కడ? ఓకే. అక్కడ ఆగిపోద్ది కదా. అవును. నువ్వు నెట్టే కావచ్చు, యూట్యూబ్లో నువ్వైతే స్ట్రైక్ చేసి ఆ ఛానల్ని మూసేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ వెబ్సైట్ను కూడా ఇదే టెక్నాలజీతో నువ్వు ముగించాలి కదా. ముగించుకుంటే సమస్య రాదు. ఓకే. నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తాను, సినిమా చూడాలంటే థియేటరే. ఏదో చిన్న తెర మీద ఇంట్లో దొంగసాటుగా చూసి ఎంజాయ్ చేస్తే నువ్వు చూశాము అని నువ్వు ఫీల్ అవుతావు తప్ప అనుభూతి రాదు. దానికి థియేటర్కి వెళ్ళాల్సిందే. మన టోటల్ ఇయర్లో చూసుకుంటే 200 సినిమాలు రిలీజ్ అవుతాయి అనుకుంటే పెద్ద హీరోల సినిమాలు 10 నుంచి 15 నుంచి ఉండవు. అవును. అంటే యావరేజ్గా నేను నెలకు 2 వేసుకున్నా కూడా సరిపోతాయి నీకు, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అలా. ఓకే సార్, ఇప్పుడు రవి అరెస్ట్ అయిపోయిన తర్వాత నెటిజన్స్ నుంచి జనాల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసుకుంటే సార్, అయ్యో అనవసరంగా అరెస్ట్ అయ్యాడే, ఇప్పుడు మేము సినిమాలు ఎలా చూడగలం అని చెప్పేసి అతనికి పాజిటివ్గా అతని అరెస్ట్ని ఖండిస్తూనే పోస్టులు పెట్టారు తప్పితే ఫోన్లో దొరికిపోయాడు, అరెస్ట్ అయిపోయాడు, క్రిమినల్ అని చెప్పేసి ఇటువంటి రెస్పాన్స్ జనాల దగ్గర నుంచి రాలేదు సార్. ఈవెన్ అతనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా అంటే ఒక స్టార్ డైరెక్టర్ పేరు కూడా తెలియని ఒక రిమోట్ కంట్రోల్ ఏరియాలో సార్ ఐబొమ్మ అంటే తెలుసు. సో ఆ స్థాయి వరకు వెళ్ళిపోయింది అతని పాపులారిటీ. మరి ఇప్పుడు అరెస్ట్ ని ఖండిస్తూ ఈ విధంగా పోస్టులు పెట్టడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? ఇప్పుడు ఐబొమ్మ వల్ల బెనిఫిట్ పొందినోడు ఎవడు? ఇలా దొంగచాటుగా చూసేవాడు. అవును. ఐబొమ్మ వల్ల నష్టపోయింది ఎవడు? ఇండస్ట్రీ వాళ్ళు. ఇండస్ట్రీకి ఆర్థిక నష్టం. ఒక క్రియేటివిటీ, డైరెక్టర్ అద్భుతమైన క్రియేషన్తో ఒక సినిమా తీస్తే అది దొంగచాటుగా ఆడియన్ ఒకరో ఇద్దరికి వెళ్ళి థియేటర్లో అది రన్ రాకపోతే వాని కెరీర్ కూడా పోతుంది, వాని క్రియేటివిటీ దెబ్బతింటుంది. అవును సార్. ఈ దొంగచాటుగా చూసేవాడికి ఏముంది? ఏమి ఉండదు. ఓకే. కాబట్టి నాకు ఫ్రీగా వస్తుంది. ఒక బొమ్మనే కాదు కదా, ఇంకా అనేక వెబ్సైట్లు కూడా ఇలా ఉన్నాయి, అనేక చూస్తూనే ఉన్నారు. దానివల్ల వాళ్ళకి తాత్కాలిక ఆనందం పొందుతున్నారు కాబట్టి ఆ ఆనందాన్ని మిస్ అవుతున్నాం అన్న భావనతో కొంత ముందు వెనక ఆలోచించకుండా తాము ఇలా చూడడం వల్లనే ఐబొమ్మ లోడ్ చేస్తుంది, దీనివల్ల ఇండస్ట్రీకే నష్టం వస్తుంది. ఇండస్ట్రీ అంటే ఒక రాజమౌళి, ఒక మహేష్ బాబు, ఒక ప్రభాస్ కాదు, 10,000 మంది, మొత్తం 1,00,000 మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. సినిమా అంటే క్రియేటివిటీని మీరు కిల్ చేయవద్దు దొంగచాటుగా. మీకు ఇష్టం ఉంటే థియేటర్లో చూడండి, లేకపోతే వదిలేయండి. నువ్వు దొంగచాటుగా ఈ సినిమా చూస్తున్నావు కదా, మీరు అన్నాడు టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని. తక్కువ టికెట్లు రేట్లతో కూడా సినిమాలు ఉంటాయి కదా. ఈ గత వారం రిలీజ్ అయిన 5-6 సినిమాల్లో నువ్వు 15-20 రూపాయలకే సినిమా చూడొచ్చు కదా, మరి దానికి ఎందుకు వెళ్ళవు నువ్వు? దాన్ని నువ్వు ఐబొమ్మలో కూడా చూడరు. ఒక స్టార్ సినిమాకు ఉండే క్రేజ్ వల్ల చాలా మంది మనలోనే ఈ పైరేటెడ్ వీడియో సినిమాలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇది ఆలోచించాలి, మనం మోసం చేస్తున్నామా లేదా అనేది. ఒక బ్రాండెడ్ సినిమాకు ఒక యువకుడు బ్రాండెడ్ బట్టలకి ఇచ్చే వాల్యూ ఫుట్పాత్ మీద అమ్మే వాటికి ఇవ్వడు కదా. బ్రాండెడ్కి ఉండే గౌరవం వేరు. అలాగే సినిమా విషయంలో కూడా నువ్వు దొంగచాటుగా చూసి నువ్వు ఆత్మ సంతృప్తి చెందావేమో కానీ అది సరైన పద్ధతి కాదు. వాళ్ళే ఎడ్యుకేట్ కావాలి, ఇది సరైనది కాదు మనం దొంగ ప్లాట్ఫామ్ మీద చూడడం అనేది. ఎప్పటికైనా ప్రమాదమే. రవి కావచ్చు, లేకపోతే ఇంకో భాస్కరో, ఎల్లయ్యో, పుల్లయ్యో వస్తారు, వాళ్ళు కూడా భవిష్యత్తు ఇదే. అయితే ఈ విషయంలో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం పట్ల మనం పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ప్రశంసించాలి. తాత్కాలిక ఊరటైతే లభించింది, భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం ఇప్పుడే ఊహించలేం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.